వాంకడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ టీం మరోసారి రెచ్చిపోయింది. ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ టీంను చిత్తుగా ఓడించారు. అది కూడా ఎంత చిత్తుగా అంటే ఏకంగా 59 పరుగుల తేడాతో మ్యాచ్ గెలుచుకున్నారు. సో ముంబై టీం అయితే ఈ మ్యాచ్ సెకండ్ హాఫ్లో ప్యూర్ డామినెన్స్ చూపించింది. ఫస్ట్ 18 ఓవర్లు మాత్రం వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు. కానీ లాస్ట్ ఓవర్స్ దగ్గర నుండి చూసుకుంటే మొమెంటం కంప్లీట్లీ షిఫ్ట్ అయిపోయింది. ఎప్పుడైతే లాస్ట్ ఓవర్స్లో 48 రన్స్ వచ్చాయో ఇంకా ముంబై టీం వెన్ను తిరిగి చూడలేదు. కంప్లీట్లీ డామినేట్ చేసి పాడేశారు. ఎస్పెషల్లీ మరోసారి ద మ్యాన్ మిచెల్ శాంట్నర్ మరోసారి ఢిల్లీ టీంకు చొక్కలు చూపించాడు. లాస్ట్ టైం 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కూడా శాంట్నర్ డ్యామేజ్ చేశాడు. అండ్ ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్. ఇన్ఫాక్ట్ అసలు ఈ మ్యాచ్లో శాంట్నర్ ఆడతాడో లేదనుకున్నాం. ఎందుకంటే వర్షం పడే ఛాన్స్ ఉంది, దీంతో మంచి పేస్ బౌలింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయేమో అనుకున్నాం. కానీ మ్యాచ్ కోసం చూసుకుంటే పిచ్ మారిపోయింది. అసలు వాటరింగ్ చేయలేనట్టుకుంది, కంప్లీట్ డ్రైగా కనిపించింది. జనరల్గా వాంకడే పిచ్ అంటే లిటిల్ బిట్ గ్రాస్ ఉంటుంది టాప్ లేయర్ మీద. కానీ మ్యాచ్ కోసం యూజ్ చేసిన పిచ్ మీద మాత్రం ఎలాంటి గ్రాస్ లేదు, కంప్లీట్లీ డ్రై పిచ్లా కనిపించింది. అండ్ దీనివల్ల స్పిన్నర్స్ డామినేట్ చేయగలిగారు. ఎస్పెషల్లీ ఫింగర్ స్పిన్నర్స్ రెచ్చిపోయారు. అయితే ముంబై మ్యాచ్ అనగానే లాక్డౌన్ కిడ్స్ పైకి పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చి ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తారు. అండ్ ఈ మ్యాచ్ టైంలో కూడా చేశారు. సో వాటి గురించి అయితే నేను స్పెషల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను. జస్ట్ ఆ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు వీడియో ప్రూఫ్ చేస్తే సరిపోద్ది. సో ఈ మ్యాచ్ అయితే ఢిల్లీ టీం ఆల్ ఇంపార్టెంట్ టాస్ గెలిచింది. ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. కానీ వాళ్ళ దరిద్రం ఏంటంటే వాళ్ళ రెగ్యులర్ క్యాప్టెన్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్కి ఫిట్గా లేడంట. హెల్త్ ఇష్యూ ఉండడం కారణంగా తప్పుకున్నాడు. అండ్ కేఎల్ రాహుల్కు చూసుకుంటేనేమో నిన్న ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అతనికి ఇంజరీ అయిందంట. దీంతో అతని మ్యాచ్ కోసం కంప్లీట్ ఫిట్గా లేడు. ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించారు కానీ ఎక్కడా కూడా పూర్తి ఫిట్నెస్తో కనిపించలేదు. సో క్రూషియల్ మ్యాచ్ స్టార్ట్ కాకముందే డీసీ టీంకి 2 బిగ్ బ్లోస్ తగిలాయి. ఇక ముంబై టీం విషయానికి వస్తే వాళ్ళైతే టీంని ఇంకా స్ట్రాంగ్ చేసుకున్నారు. తెలుగుగా కార్బిన్ పోస్ట్ని పక్కన పెట్టేసి మిచెల్ శాంట్నర్ని తీసుకొచ్చారు. అండ్ ఆల్సీ మ్యాచ్ కోసం హార్దిక్ పాండ్యాతో కలిపి చూసుకుంటే 4 పేసర్స్ని మాత్రం ఆడించారు. అదే గత మ్యాచ్లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా కాకుండా 5 పేసర్స్ని ఆడించారు. సో ముంబై టీం చివరికి ఇదే వాంకడే పిచ్ మీద మ్యాచ్ అయినప్పుడు 5 పేసర్స్ని యూజ్ చేశారు. కానీ మ్యాచ్కి మాత్రం 3 పేసర్స్ని తీసుకున్నారు. అంటే వాళ్ళు పిచ్ని ఎంత బాగా రీడ్ చేసినా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఎనివే బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఫస్ట్ 18 ఓవర్స్ ముంబై టీంకి అసలు చెప్పుకోదగ్గ విషయాలు ఏమీ లేవు. స్టార్టింగ్లో పవర్ ప్లేలో మాత్రమే కొన్ని షాట్స్ కొట్టడం చూసాం. అది కూడా ఫస్ట్ ఓవర్స్లో కాస్త అగ్రెషన్ కనిపించింది. కానీ ఎప్పుడైతే ముస్తఫిజుర్ రహమాన్తో పాటు స్పిన్నర్స్ బౌలింగ్కి వచ్చారో ఆ తర్వాత గేమ్ యొక్క మొమెంటం కంప్లీట్లీ మారిపోయింది. రోహిత్ శర్మ మరోసారి లెఫ్ట్ ఆర్మ్ సీమర్కి అవుట్ అయిపోయాడు. అలాగే తర్వాత విల్ జాక్స్ మరియు రికల్టన్ మధ్య ఒక చిన్న పార్ట్నర్షిప్ స్టార్ట్ అయినప్పటికీ అది కూడా చాలా ఎర్లీగా బ్రేక్ అయిపోయింది. ఇన్వైట్ వీళ్ళిద్దరూ బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్లో అవుట్ అయిపోయారు. ఇక తర్వాత చూసుకుంటేనేమో స్కై మరియు తిలక్ వర్మ వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ నత్తనడకని సాగింది. ఎక్కడ కూడా బౌండరీస్ ఫైండ్ చేయలేకపోయారు. సో మిడిల్ ఓవర్స్లో ముంబై బ్యాటింగ్ అయితే చాలా స్లో అయిపోయింది. వాళ్ళు ఫస్ట్ 6 ఓవర్స్లో 54 పరుగులు చేశారు. అంటే ఓవర్కు 9 పరుగులు చెప్పును కొడుతూ వెళ్ళారు. కానీ తర్వాత చూసుకుంటే మాత్రం ఓవర్కు 6 పరుగులు మాత్రమే వచ్చాయి. దీనివల్ల టీం ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో 160 కూడా కొట్టడం కష్టం అనుకున్నాం. బట్ ద మ్యాన్ సూర్యకుమార్ యాదవ్ నిజంగా చాలా అంటే చాలా తెలివిగా బ్యాటింగ్ చేశాడు. ఈ పిచ్ మీద స్టార్టింగ్ నుండి షాట్లు ఆడడానికి ట్రై చేస్తే అవుట్ అయిపోతామని తెలుసు. దీంతో సూర్య వెయిటింగ్ గేమ్ ఆడాడు. చివరి వరకు తన వికెట్ను కాపాడుకున్నాడు. అండ్ చివరిలో చూసుకుంటే ఫుల్ అగ్రెషన్ చూపించాడు. సో సూర్య అయితే ఆడిన ఫస్ట్ 25 బాల్స్లో హార్డ్లీ 100 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. కానీ టువర్డ్స్ టైం చూసుకుంటే మాత్రం అతని స్ట్రైక్ రేట్ డబుల్ అయిపోయింది. ఎస్పెషల్లీ లాస్ట్ ఓవర్స్లో అయితే విధ్వంసం చూసాం. మిగిలిన మందిర్ 19 ఓవర్లో ముఖేష్ కుమార్ని మామూలుగా టార్గెట్ చేయలేదు. ఒక్క ఓవర్లోనే ఏకంగా 27 రన్స్ వచ్చాయి. అండ్ ఈ ఓవర్ తర్వాత మ్యాచ్ యొక్క మూమెంటం మారిపోయింది. సో ఫస్ట్ 18 ఓవర్లు డీసీ బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు. ముస్తఫిజుర్ రహమాన్ అయితే పిచ్ తగ్గట్టు స్లోవర్ బాల్స్ ఎక్కువ యూజ్ చేశాడు. అలాగే విప్రెస్ చూసుకున్న కుల్దీప్ చూసుకున్న ఇద్దరు కూడా 6 ఎకానమీతో బౌలింగ్ చేశారు. బట్ ఎనివే ఆ లాస్ట్ ఓవర్స్ 19 ఓవర్లో ముఖేష్ కుమార్ 27 రన్స్ ఇచ్చాడు. అండ్ చమీరా లాస్ట్ ఓవర్లో 21 రన్స్ ఇచ్చాడు. విచ్ మీన్స్ లాస్ట్ ఓవర్స్లో ఏకంగా 48 రన్స్ సమర్పించుకున్నారు. అండ్ ఇక్కడ ఢిల్లీ టీం కంప్లీట్లీ మొమెంటం లాస్ అయిపోయింది. యాక్చువల్లీ లాస్ట్ ఓవర్స్లో జరిగిన మిస్టేక్ ఏంటంటే ఢిల్లీ పేసర్స్ ఎక్కువ పేస్ వేయడానికి వెళ్ళిపోయారు. అంటే అప్పటివరకు స్లోవర్ బాల్స్ని బాగా ఎగ్జిక్యూట్ చేశారు. కానీ లాస్ట్ ఓవర్స్లో యార్కర్స్ వేయడం కోసం ఫుల్ పేస్తో వేయడం స్టార్ట్ చేశారు. బట్ ఆ యార్కర్స్ ఎక్కడ కూడా ఎగ్జిక్యూట్ కాలేదు. దీనివల్ల నమందిర్ మరియు సూర్యకుమార్ యాదవ్ చాలా బాగా క్యాపిటలైజ్ చేశారు. మెయిన్ నమందిర్ అయితే 8 బాల్స్లోనే 24 రన్స్ కొట్టేశాడు. అండ్ సూర్య చూసుకుంటే 43 బాల్స్లో 73 రన్స్. ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా 25 రన్స్ బిలో అవుట్ కాలేదు. అంటే ఈ సీజన్లో తను బ్యాటింగ్కి వచ్చిన ప్రతిసారి కూడా 25 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. ఇంతటి బేపచ్చమైన కన్సిస్టెన్సీ ఐపీఎల్ ఇంతకుముందు ఎప్పుడు కూడా చూడలేదు మనం. ఫర్ ది ఫస్ట్ టైం ఒక బ్యాట్స్మెన్ ఇలా ప్రతి మ్యాచ్లో కూడా 25+ రన్స్ కొట్టడం జరిగింది. బట్ ఎనివే ఢిల్లీ టీం అయితే ఖచ్చితంగా అక్షర్ పటేల్ మిస్ అయిందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ పిచ్ మీద ఫింగర్ స్పిన్నర్స్కు బాల్ ఎక్కువగా టర్న్ అయింది లెగ్ స్పిన్నర్స్ కంటే. సో మీకు సింపుల్గా చెప్పాలంటే ఇలాంటి పిచ్ల మీద బాల్ని ఎవరైతే బాగా కంట్రోల్ చేస్తారో అలాంటి స్పిన్నర్స్కి ఎక్కువ హెల్ప్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ మిచెల్ శాంట్నర్ బౌలింగ్లో అదే చూసాం. అతని యాక్యురసీ అవుట్ ఆఫ్ ది వరల్డ్. సో అక్షర్ పటేల్ కూడా శాంట్నర్లోనే చాలా యాక్యురేట్ బౌలర్. దీంతో అతను కనుక మ్యాచ్లో ఉండుంటే శాంట్నర్ ఏదైతే చేశాడో అదే చేసి ఉండేవాడు. అలాగే బ్యాటింగ్లో చూసుకున్నా సరే అక్షర్ పటేల్ ఢిల్లీ టీంకి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన మిచెల్ శాంట్నర్ను అతను కౌంటర్ చేసి ఉండేవాడు. సో అక్షర్ పటేల్కి అయితే ఈ పిచ్ బోత్ బ్యాట్ అండ్ బాల్ రెండింటికి కూడా టైలర్ మేడ్. బట్ అన్లక్కీలో అతనైతే మిస్ అయ్యాడు అండ్ ఢిల్లీ టీం మ్యాచ్ ఓడిపోయింది. ఇక చేజ్ విషయానికి వస్తే ఢిల్లీ టీంకి ఎక్కడ కూడా మొమెంటం దొరకలేదు. మెయిన్లీ స్టార్టింగ్లో పవర్ ప్లేలోనే ఆ టీం 3 వికెట్లు కోల్పోయింది. అది కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాఫ్ మరియు రాహుల్ ఇద్దరు కూడా చాలా ఎర్లీగా అవుట్ అయిపోయారు. మెయిన్లీ ఫ్యాఫ్ కొట్టిన షాట్ అయితే నేను చాలా డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే అక్కడ ఫీల్డర్ ఉన్నాడని తెలుసు, అయినా కానీ అతను క్లియర్ చేద్దామని ట్రై చేశాడు.
వేరే కేఎల్ రాహుల్ విషయానికి వస్తే అతను ఆడిన షాట్ బట్టి అర్థమవుతుంది, ఫుల్ ఫిట్గా లేడు. నార్మల్గా ఫుల్లీ ఫిట్కున్న కేఎల్ రాహుల్ అయితే ఆ బాల్ని కవర్ డ్రైవ్ ఆడి ఉండేవాడు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఎక్కువగా గట్టిగా కొట్టడానికి ట్రై చేశాడు. సో ఢిల్లీ టీం అయితే 20 రన్స్కి ది మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్ కోల్పోయింది. దీంతో తర్వాత ఇంకా యంగ్స్టర్స్ ఏం చేయలేకపోయారు. అయితే ఇక్కడ అభిషేక్ పటేల్ స్టంపింగ్ విషయంలో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేస్తున్నారు. స్టంపింగ్ చేసినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, ఫస్ట్ బేల్ కదిలినప్పుడు చూస్తారు. బట్ కొంతమంది కావాలని ఒక రాంగ్ స్క్రీన్ షాట్ని షేర్ చేస్తున్నారు. అంటే బేల్ లేచి కిలోమీటర్ అవతలకు వెళ్ళిపోయిన తర్వాత బ్యాట్స్మెన్ కాల్ కంప్లీట్లీ క్రీజ్లో పెట్టిన తర్వాత ఒక స్క్రీన్ షాట్ తీసి దాన్ని షేర్ చేస్తున్నారు. బట్ యాక్చువల్గా బేల్ కదిలే టైం చూసుకుంటే క్లియర్లీ కాల్ అనేది ఎయిర్లో ఉంది. ఇన్ఫాక్ట్ వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అభిషేక్ పటేల్ కాల్ ఆ బేల్స్ కదిలిన తర్వాత క్లియర్గా ల్యాండ్ అయినట్టు తెలుస్తుంది. బట్ దీన్ని కొంతమంది లాక్డౌన్ కిట్స్ ఫిక్సింగ్ అని చెప్పి పోర్ట్రే చేస్తున్నారు. ఇక సెకండ్ వన్ చూసుకుంటే మరీ కామెడీ, సైడ్ నోబాల్ అంట. అసలు క్రికెట్లో సైడ్ నోబాల్ ఉంటుందా భయ్యా? యాక్చువల్లీ మనోడి ఇంటెన్షన్ ఏంటంటే బ్యాక్ ఫుట్ నోబాల్ అని చెప్పాలి. బట్ అక్కడ బ్యాక్ ఫుట్ నోబాల్ అని మెన్షన్ చేస్తే ఖచ్చితంగా వేసేసుకుంటారు. ఎందుకంటే అక్కడ మిచెల్ శాంట్నర్ పిక్లో ల్యాండ్ అయింది ఫ్రంట్ ఫుట్. దీంతో దాన్ని చూసి బ్యాక్ ఫుట్ నోబాల్ అంటే వేసుకుంటారని చెప్పి సైడ్ నోబాల్ అని చెప్పి ఒక కొత్త రూల్ని క్రియేట్ చేస్తారు. యాక్చువల్గా రూల్ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. బ్యాక్ ఫుట్ నోబాల్ ఓన్లీ బ్యాక్ ఫుట్కి మాత్రమే సంబంధించింది. అంటే బ్యాక్ ఫుట్ వల్ల రిటర్న్ క్రీజ్ని టచ్ చేస్తేనే నోబాల్ ఇస్తారు. బట్ ఫ్రంట్ ఫుట్ రిటర్న్ క్రీజ్ మీద ఎక్కడైనా సరే పెట్టొచ్చు. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే విప్రాజ్ కొట్టిన ఒక బౌండరీని 6 అంటున్నారు. అంటే వీడియోని ముక్కలుగా రికార్డ్ చేసి 6 వెళ్ళింది, కానీ ఎంపైర్ 4 ఇచ్చారని చెప్పి ఫిక్సింగ్ జరిగిందని అంటున్నారు. కానీ యాక్చువల్గా స్లో మోషన్ రిప్లై చూస్తే అది క్లియర్గా తెలుస్తుంది. బాల్ బౌండరీ లోపల బౌన్స్ అయ్యి రోప్ దాటింది. ఇన్ఫాక్ట్ ఇది ఆన్ ఫీల్డ్ నెంబర్కి క్లియర్గా తెలిసిపోద్ది. ఎందుకంటే బాల్ వెళ్ళింది మనోడు వెనక వైపే. దీంతో క్లియర్గా కళ్ళతో చూస్తాడు. అదే వికెట్ కీపర్ వెనకాల ఇలాంటి కాల్స్ తీసుకోవాలంటే కొంచెం కష్టం, దూరంగా ఉంటుంది అది. సో అయితే క్లియర్లీ 4 6 కాదు. కానీ ఏం చేస్తాం, కొంతమంది మారరు. ఎనివే మనమైతే స్టంపింగ్స్ విషయంలో రికల్టన్ని చాలా మెచ్చుకోవాలి. నిజంగా 2 లైట్నింగ్ క్విక్ స్టంపింగ్స్ చేశాడు. మీరు అభిషేక్ పటేల్ అవుట్ చేసిన విధానాన్ని వేరే వాళ్ళు ఎవరైనా చేసుంటే, అంటే మన ఇండియన్ వికెట్ కీపర్స్ ఎవరైనా చేస్తుంటే తెగ పొగిడేద్దరు. బట్ ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చేసరికి కీపర్ మీద కంటే ఎక్కువగా కాంట్రవర్సీ మీద కాన్సన్ట్రేట్ చేశారు. బట్ యాక్చువల్లీ స్టంపింగ్ విషయంలో అయితే రికల్టన్ని చాలా మెచ్చుకోవాలి. లైట్నింగ్ క్విక్గా చేశాడు. ఇక పోరెల్ అవుట్ అయిపోయిన తర్వాత సమీర్ రెడ్డి మరియు విప్రాజ్ నికం వీళ్ళిద్దరి మధ్య ఒక పార్ట్నర్షిప్ స్టార్ట్ అయింది. అండ్ వాళ్ళ పార్ట్నర్షిప్ డేంజరస్గా మారుతుంది అనుకున్న టైంలో శాంట్నర్ వచ్చి అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ తన ఫస్ట్ ఓవర్లోనే ఆపర్చునిటీ క్రియేట్ చేశాడు. బట్ రోహిత్ శర్మ ఒక రెగ్యులర్ క్యాచ్ డ్రాప్ చేశాడు. కానీ తర్వాత చూసుకుంటే విప్రాజ్ శాంట్నర్ బౌలింగ్లోనే కాటన్ బాల్గా అవుట్ అయిపోయాడు. సో అవుట్ అయిన బాల్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పిచ్ స్పిన్నర్స్కి ఎంత అనుకూలంగా ఉందనేది. ఇక తర్వాత బుమ్రా వచ్చి ఒక మంచి ఇన్కమింగ్ బాల్తో డేంజరస్ స్టబ్స్ వికెట్ తీసుకున్నాడు. అయితే తర్వాత మళ్ళీ సమీర్ రెడ్డి మరియు అశుతోష్ శర్మ మధ్య ఒక పార్ట్నర్షిప్ స్టార్ట్ అయింది. ఈసారి పార్ట్నర్షిప్ చూసుకుంటే కాస్త డేంజరస్గా మారేలా కనిపించింది. మళ్ళీ సమీర్ రెడ్డి మెల్లగా యాక్సలరేట్ చేయడం స్టార్ట్ చేశాడు. బట్ అగైన్ ద మ్యాన్ మిచెల్ శాంట్నర్ బౌలింగ్ వచ్చాడు అండ్ ఒక ఓవర్లో 2 అవుట్ చేశాడు. సో యాక్చువల్లీ మ్యాచ్లో 2 టీంలకు మేజర్ డిఫరెన్స్ శాంట్నర్ బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. అతను పొదుపుగా బౌలింగ్ చేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు అండ్ ఆల్సో 3 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. వేరే ఢిల్లీ స్పిన్నర్స్ చూసుకుంటే పొదుపుగానే బౌలింగ్ చేశారు, కానీ వికెట్లు పడలేదు. దీనివల్ల ముంబై టీం చివరిలో రన్స్ కొట్టగలిగింది. ఇక వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత ఢిల్లీ టీం ఓటమి ఖాయం అయిపోయింది. ఆ తర్వాత వికెట్స్ ఎప్పుడు పడతాయని చెప్పి వెయిట్ చేసామంతే. సో ముంబై బౌలింగ్ అయితే ఈ మ్యాచ్లో స్పాట్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ శాంట్నర్ యాక్యురసీ గురించి మాట్లాడుకున్నాం. అతనైతే తన స్పెల్లో 18 బాల్స్ గుడ్ లెంత్లో వేశాడంట. అంటే తన యాక్యురసీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే మీరు విల్ జాక్స్ బౌలింగ్ చూడండి, అతను ఫింగర్ స్పిన్నరే, బట్ యాక్యురసీ లేదు. దీనివల్ల ఒక ఓవర్లోనే 16 రన్స్కి వెళ్ళిపోయాడు. సో పిచ్ బౌలర్స్కి ఎంత అనుకూలించినప్పటికీ ఆ వేయగలిగే స్కిల్ ఉండాలి. అదర్వైజ్ అలాంటి పిచ్ మీద అయినా సరే బౌలర్ రన్స్కి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. ఇక శాంట్నర్తో పాటు బుమ్రా కూడా ఎప్పట్లోనే తన పని తాను చేసిపోయాడు. 3 వికెట్లు తీశాడు, అది కూడా కేవలం 12 పరుగులు మాత్రం ఇచ్చి. అండ్ మిగతా బౌలర్స్ చూసుకున్న పవర్ ప్లేలో బోల్ట్ మరియు దీపక్ చహర్ ఇద్దరు అద్భుతంగా బౌలింగ్ చేశారు. యాక్చువల్గా ముంబై టీంకి 5th బౌలింగ్ ఆప్షనే కాస్త బ్యాక్ ఫైర్ అయింది. బట్ మెయిన్ బౌలర్స్ 4 కూడా బ్రిలియంట్గా బౌలింగ్ చేశారు. దీనివల్ల డీసీ టీం కేవలం 120 రన్స్కి అవుట్ అయిపోయింది. సో నిజంగా విక్టరీ అయితే ముంబై టీంకి చాలా కమాండింగ్ విక్టరీ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ విజయం ద్వారా 11వ ఐపీఎల్లో ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టారు. ఫస్ట్ ప్లేస్లో సిఎస్కే టీం ఉంది, వాళ్ళు 12 సార్లు ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. మరి వాళ్ళ తర్వాత ముంబై టీం 11వ ప్లే ఆఫ్స్కి రీచ్ అయ్యారు. థర్డ్ ప్లేస్లో చూసుకుంటే ఆర్సీబీ టీం ఉంది, 10 సార్లు ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. ఇక డీసీ టీం విషయానికి వస్తే అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయారు. మెయిన్లీ సెకండ్ హాఫ్లో వర్స్ట్ పెర్ఫార్మెన్స్. వాళ్ళు ఫస్ట్ డే 4 మ్యాచ్లు కూడా గెలిచేశారు. మరి తర్వాత చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ ఫామ్ కోల్పోయారు. మెయిన్లీ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఎప్పుడైతే రన్అవుట్ల వల్ల ఓడిపోయారో అప్పటి నుండి వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. సో ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఒక టీం తమ ఫస్ట్ 4 మ్యాచెస్లో గెలిచేసి తర్వాత ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అవ్వకుండా ఉండడం ఫస్ట్ టైం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగలేదు. సో సెకండ్ హాఫ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా డిసప్పాయింట్ చేసింది. ఈజీగా కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు అనుకున్న టీం బాటిల్ చేశారు. ఫస్ట్ 6 మ్యాచ్లు చూసుకుంటే వాళ్ళ పాయింట్లు 10 ఉన్నాయి. బట్ నెక్స్ట్ 7 మ్యాచ్లు చూసుకుంటే 3 పాయింట్లు మాత్రమే సాధించగలిగారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ టీం ఎంతలా స్ట్రగుల్ అయింది అనేది. సో ఇప్పుడైతే ప్లే ఆఫ్ స్పాట్స్ కంప్లీట్లీ సీల్ అయిపోయాయి. 63 మ్యాచ్లు అయ్యేసరికి మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. మరి మిగతా 7 మ్యాచ్లు డెడ్ రబ్బర్స్ అంటే కాదు, టాప్ 2 కోసం విభజమైన కాంపిటీషన్ ఉండబోతుంది. ఈరోజు జీటీ మరియు లక్నో టీంల మధ్య మ్యాచ్ ద్వారా స్టార్ట్ అవుతుంది టాప్ 2 రేస్. అండ్ ప్రతి మ్యాచ్ కూడా ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఉంది. చూడాలి మరి లీస్ట్ అయ్యేసరికి ఏ టీమ్స్ టాప్ 2లో ఉంటాయి అనేది.